వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్. మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. అంతేకాదు, ఒక మనిషి ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలి. తక్కువలో తక్కువ కనీసం 6 గంటలైనా నిద్ర ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒకరోజు నిద్ర పట్టకో కుదరకో కనుక నిద్రపోకపోతే ఆ రోజంతా అలసటగా ఉంటుంది. 4-5 రోజుల దాకా మనిషి అలిసిపోయి ఎటువంటి పనులు చేయాలన్న ధ్యాస కానీ ఏమీ ఉండదు. అంతేకాకుండా ఎక్కడికక్కడికి కొలబడిపోయి నిద్ర కోసం కళ్ళంతా మూసిపోయి చాలా అలసటగా కనబడతారు, అలిసిపోతారు. ఎందుకంటే మనిషి శరీరానికి ఎంత కష్టమైన పని చేసినా చేయకపోయినా విశ్రాంతి అనేది అవసరం. నిద్ర అనేది చాలా ముఖ్యం. అయితే నిద్ర లేకుండా ఒక మనిషి ఎన్ని రోజులు బతకగలుగుతాడు? సర్వేల ప్రకారం అయితే ఒక మనిషి అత్యధికంగా ఒక 11 రోజుల పాటు అతి కష్టం మీద నిద్రపోకుండా గిన్నిస్ రికార్డు ఏదో సృష్టించాడు. అయితే ఒక వ్యక్తి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, వారం కాదు, సంవత్సరం కాదు, ఇలా ఏకంగా 62 సంవత్సరాలకు పైగా నిద్ర లేకుండా గడుపుతున్నాడు. అది ఎందుకు? అతను ఏమైనా వరల్డ్ రికార్డు కోసం నిద్రపోకుండా ఉన్నాడా అంటే కాదు. అసలు అతనికి నిద్రే పట్టదంటండి. వివరాల్లోకి వెళ్తే, వియత్నాంకు చెందిన థాయ్ అంజోక్ అనే వ్యక్తి గత 62 సంవత్సరాలుగా నిద్ర అనేది లేకుండా బతుకుతున్నాడు. ఇతను సూపర్ హ్యూమనా లేకపోతే ఏందనేది ఎవ్వరికి అంతుబట్టని ఒక రహస్యం అన్నమాట. వియత్నాంకు చెందినటువంటి ఈ థాయ్ అంజోక్ అనేటువంటి వ్యక్తి అందరిలాగే తను కూడా నిద్రపోవాలని, రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాడంట. బెడ్ మీద పనుకొని నిద్రపోవాలని ఎంత ట్రై చేసినా కానీ అతనికి నిద్ర రాదంట. సరే, ఈ థాయ్ అనే అంజోక్ అనేటువంటి వ్యక్తికి నిజంగానే నిద్రపోవట్లేదా, లేకపోతే కావాలని ప్రచారం చేస్తున్నారా అనే వివరాల కోసం ఎంతోమంది అతని దగ్గరికి వెళ్ళి చూస్తే అతను అసలు నిద్రే పోడంట. అతను నిద్రపోతున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పటి వాటికి ఎప్పుడూ చూడలేదంట. సరే, అసలు ఇతనికి ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఏంటిది, అసలు దాని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనే వాటికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. సరే, అతన్ని స్క్యూబ్రిన్స్కీ అని ఓ పాపులర్ యూట్యూబర్ ఈ మధ్య కాలంలో అతన్ని వియత్నాంలో వెతుక్కుంటూ వెళ్ళి అతనితో ఒక వీడియో చేశాడు. తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటండి ఒక మలేరియా ఫీవర్ వచ్చిందంట. అంతకు ముందు దాకా అందరిలాగే మనలాగే నిద్రపోయే అతను ఆ ఫీవర్ రావడంతో ఆ రోజు తనకు నిద్ర రాలేదంట. తర్వాత కూడా కొనుక్కొని నిద్రపోవడానికి ట్రై చేసినా నిద్ర రాలేదంట. ఆ రోజే చివరు. తనకు అప్పటికి 17 సంవత్సరాలు. అదే చివరి రాత్రి అతను నిద్రపోవటం. ఆ తర్వాత ఎన్నో రకాలుగా నిద్రపోవడానికి ట్రై చేసినా నిద్ర రావట్లేదంట. హాస్పిటల్కి వెళ్ళారు, దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు, ఆ దేశంలో ఉన్న అన్ని హాస్పిటల్లో చూపించారు, స్లీపింగ్ టాబ్లెట్స్ లాంటివి ఎన్నో మందులు వాడారు, కానీ అతనికి నిద్ర అనేది రావట్లేదంట. ఈ మలేరియా జ్వరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తనకు ఒక వ్యాధి సంక్రమించిందంట. అదే స్లీప్లెస్. అంటే ఇటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి నిద్ర అనేది రాదు. కాకపోతే ప్రపంచంలో ఇట్లా నిద్రపోకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, ఇతను ఒక్కడే. సరే, మనం ఒకరోజు నిద్రపోకపోతేనే అలసిపోతాం, ఎక్కడెక్కడ కూలబడిపోతాం, అనారోగ్య సమస్యలు వస్తాయి, డైజెషన్ పోతుంది, రకరకాలుగా మనిషి బాగా పీక్కొని పోతాడు, సన్నగా అయిపోతారు, ఇలా రకరకాల. ముఖ్యంగా నిద్ర అనేది లేకపోతే తల విపరీతమైన నొప్పి వస్తుంది, జీర్ణక్రియ అనేది సరిగా జరగదు, రకరకాల సమస్యలు వస్తాయి. కానీ ఇతనికి ఎటువంటి సమస్య లేదంట. ఎందుకు ఏంటంటే తను ఒక ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవుతారు, ఫుడ్ అనేది ఫాలో అవుతారు. తనకి గ్రీన్ టీ అంటే ఇష్టం అంటండి. ఆ గ్రీన్ టీ తాగుతారంట, రైస్ వైన్ తాగుతారంట. అంతే, అందరిలాగే మనలాగే అన్ని పనులు చేసుకుంటారు. సరే, నిద్రపోవట్లేదు కదా, బాగా అలిసిపోయి మూలన కూలబడిపోవటం, లేకపోతే పనుకొని ఉండటం, మామూలుగా బాబాలు ఏమైంది ఇలాంటి పనులు చేస్తారు. బాబాలు విచిత్రమైన ఫుడ్ తినటం అను, అఘోరీలు ఇట్లాంటి రకరకాల ఫుడ్ ఐటమ్స్ మెయింటైన్ చేయటం అనేది చేస్తారు.
వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి అలా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఒక చెయ్యి పైకెత్తి ఏళ్ల తరబడి ఉన్నాడు కదా! వాళ్ళు వేరే వర్క్ చేయరు కాబట్టి అది సాధ్యం అవుతుంది. కానీ ఇతను అలా గాదు. మనలాగే అన్ని పనులు జేస్తారు. బెడ్ మీద పనుకొని ఇట్లా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేసినా కూడా అతనికి నిద్ర రాదు. సరే ఉదయాన్నే అందరిలాగే ఇతను నిద్రపోతున్నాడా లేదని బ్రీన్స్కీ అనే యూట్యూబర్ చూశాడు. నైట్ మొత్తం అతన్ని అబ్జర్వేషన్ చేశాడు. అంతా చీకటి పడిపోతుంది. వాళ్ళ కొడుకులు, ఆయన భార్య, ఆ చుట్టుపక్కలోళ్ళందరూ నిద్రపోతున్నారు గానీ, ఇతనికి నిద్ర రాలేదు. ఈ ఈ 17 సంవత్సరాల వయసున్నప్పుడు అతనికి వచ్చిన మలేరియా ఫీవర్ వలన అంతు చిక్కని ఒక రోగం రావటం వలన ఆయనకి ఆ నిద్ర అనేది పోయింది. ఆ తర్వాత ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది సైంటిస్టులని కలిసినా దీనికి పరిష్కారం దొరకలేదు. వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అంటారు కదా! ఇతను ఒక విచిత్రమైన హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవచ్చు. సరే ఆ దేశంలో ఉన్న అతను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పూర్తిగా తన స్టోరీని చెప్పారు. 17 సంవత్సరాలప్పుడు వచ్చిన ఆ మలేరియా ఇతనికి నిద్రను దూరం చేసింది. ఎటువంటి అలసట లేదంట, ఎటువంటి రోగాలు రాలేదంట. 1962 సంవత్సరంలో ఇతనికి ఈ వ్యాధి వస్తే అప్పటి నుంచి ఈ రోజు దాకా కొన్ని వేల రోజులు తను అసలు నిద్రే పోలేదు. సరే ఆయన తీసుకునేది గ్రీన్ టీ ఒకటి తీసుకుంటారు. తర్వాత వచ్చేసరికి రైస్ వైన్ ఒకటి తీసుకుంటారు. అంతే. సరే ఇతని గురించి ఏం చేస్తావు ఏందని డీటెయిల్స్ అడిగితే ఆయన స్థానికంగా ఒక దేశీ మద్యం కంపెనీలో పనిచేస్తారంట. నైట్ 3 వరకు వర్క్ చేస్తారంట. సరే మనం ఒక పొలం పని ఒకరోజు చేస్తేనే మనకు ఒళ్ళంతా అలిసిపోతుంది కదా! ఆయనకు కూడా ఒళ్ళు అలిసిపోయినా పనుకున్న నిద్ర రాదు. గత 62 సంవత్సరాలుగా వైద్య శాస్త్రానికి అంతు చిక్కని ఒక అద్భుతం. సరే అతనికి నిద్ర రావట్లేదు, ఇట్లా జరిగింది కదా! అతను స్థానికంగా ఉన్నటువంటి ఆ మద్యం కంపెనీలో పనిచేస్తూ రాత్రి 3 వరకు నైట్ షిఫ్ట్లు కూడా చేస్తాడంట. చేస్తూ పొలం పనులు చేస్తూ ఇలా రకరకాల యాక్టివిటీస్ చేస్తారంట. సరే నీకేమైనా బాధ కలుగుతుందా, కనురెప్పలు నిద్ర రాదు కదా అని ఆ కళ్ళు అవన్నీ టెస్ట్ చేశారు. వాటిలో కూడా అన్నీ నార్మల్గా ఉంది. బాడీ తీరు అంతా నార్మల్గా ఉంది. కాకపోతే ఇది ఒక విచిత్రమైన వ్యాధి. ప్రపంచంలో ఇటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. అతనే థాయ్ ఎంజోక్. అందరిలాగే తనకి నిద్రపోవాలని ఉంటుందని, రెస్ట్ తీసుకోవాలని ఉంటుందని తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి ఒక వ్యాధి రావటం నరకం అని కూడా చెప్పాడు. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి పొలాల్లో పనిచేయటమే కాదు, అందరితో కూడా అతను బాగానే ఉంటాడంట. తనకి నిద్రపోవాలనిద్దని, అందరిలాగే తను గడపాలని అనుకుంటాడు కానీ తనకు ఒక బతికుండగానే ఇది ఒక నరకం అని కూడా చెప్పాడు. అంత ముందు కాలంలో ఇతను ఒక విచిత్రమైన వ్యక్తి అని, ఒక వెరైటీ హ్యూమన్ బీయింగ్ అని అన్ని పత్రికలు ప్రచురించాయి, అన్ని వార్తా సంస్థలు ప్రచురించాయి. కానీ కాలక్రమేణా తనందరూ మర్చిపోయారు. ఎందుకంటే తన టెస్ట్ చేసినప్పుడు ఆ విచిత్రమైన వ్యాధికి ఆధారాలు దొరుకుంటే ఎంతో ఉపయోగపడేది. కానీ అందరిలాగా నార్మల్గా బతకగలుగుతున్నాడు, కానీ నిద్రపోవట్లేదు. ఇదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన వ్యక్తి ఇతను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతకన్నా మంచి వీడియోలు ముందు మీకు తెలియజేస్తాను. వియత్నాంలో ఉన్నటువంటి ఇతను ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్. ఇలాంటి ఎన్నో విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటివాటికి నా ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.